దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ సీట్లు పెంచే విషయంలో హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించారు సీఎం రేవంత్. 50% సీట్లు ప్రోరేటా ప్రకారం అంటే జనాభా నిష్పత్తి ప్రకారం పెంచాలి అంటున్నారు. మిగిలిన 50% సీట్లు ఆయా రాష్ట్రాల వృద్ధి రేటు ప్రకారం పెంచండి అని సూచించారు. ఉత్తరాది దక్షిణాది అంతరం పోవాలంటే ఈ 50-50 ఫార్ములానే కరెక్ట్ అంటున్నారు సీఎం. పన్నులు కట్టడం సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నాను. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో, యూనియన్ కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదిక లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న రాష్ట్రాలు ఇప్పుడు గోవా 12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఇది కొట్టి ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. పెద్ద రాష్ట్రాల మధ్యలోనే సమస్యను పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచారు. ఈ పెంచిన సీట్లను, ఈ ఉంచిన సీట్లను, ఇచ్చిన సీట్లను ఈరోజు మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతే ఈరోజు దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు?